మన వేంపాడు గ్రామంలోని భూముల్లో రాతి బండలపై కూడా పైర్లు పండిస్తున్నట్టుగా రికార్డులు సృష్టించి కొంతమంది స్థానికేతరుల దగ్గర కౌలు వసూలు చేస్తూ ఉన్నారనేటువంటి దానికి. రెండోది, మరి దేవాలయ భూములు అయినప్పుడు సబ్ లీజ్కి ఇవ్వకూడదు కదా, మరి అలాంటప్పుడు సబ్ లీజ్కు జరుగుతున్నదా, మీ దృష్టిలో ఉన్నదా అన్నదానికి మన ఈఓ గారు, మన ఆలయ కార్యనిర్వహణాధికారి గారైన మరి ఎన్ సతీష్ కుమార్ గారు ఏం చెప్తారో విన్నాం. రాతి బండలు పంటలు పండనటువంటి భూములు కూడా ఉన్నాయి. అయితే వాటిల్లో కూడా పంటలు పండిస్తున్నట్టుగా రికార్డుల్లో నమోదు చేసి కౌలు వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే మనకి బయట బలంగా వినపడుతున్నాయి. దీన్ని మీరేం చెప్తారు? యాక్చువల్లీ పూర్వకాలం దాన్ని క్వారీ ల్యాండ్స్ అనేవాళ్ళు. కొంతమంది పేద రైతులు, కొంతమంది ఇంటెన్షనల్గా ఆక్రమించిన ఆక్రమణదారులు కూడా ఉన్నారు. ఆ భూములు కూడా పాజిటివ్గా చూస్తే కొంతమంది రైతులు ఆక్రమణలో ఉన్నట్టుగా కూడా నా రికార్డెడ్గా నేను కొన్ని గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆరోపణలు అబద్ధం అంటారా, నిజం ఉందా? కౌలు దాంట్లో మాత్రం నిజం ఉంది అన్నమాట. కౌలేమీ చెల్లించట్లేదు. సదరు భూముల నుంచి మేము ఎలాంటి కౌలు వస్తుంది, బండరాతి భూముల నుంచి ఎలాంటి కౌలు చెల్లింపు తీసుకోవట్లేదు. దానికి సంబంధించి మన దగ్గర రికార్డు పూర్తి స్థాయిలో ఉంది. ఓకే సరే, ఇప్పుడు ఇదే భూమిలో ఉన్న కౌలుదారులు ఇతరులకి సబ్ లీజ్కి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది, మీ దృష్టికి వచ్చిందా? అది నా దృష్టికి రాలేదు. సబ్ లీజ్కి ఇవ్వడం దేవాదాయ వ్యవస్థలో అది కరెక్ట్ థింగ్ కాదు. అయితే అట్లాంటి వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీ దృష్టికి వస్తే? నా దృష్టికి వస్తే నేను దాని మీద చట్టపరంగా నేను చర్యలు తీసుకుంటాను. ఇప్పుడు వారు మాట్లాడారు కదా, రాతి బండలపై ఎలాంటి కౌలు వసూలు చేయట్లేదని, అలాగే ఆ రికార్డులో మరి నమోదు చేసి ఈ రకమైనటువంటి అక్రమాలకి పాల్పడలేదన్నట్టు అర్థమే ఆయన మాటల్లో మనం విన్నాం. ఇప్పుడు అయితే పక్కాగా రాతి బండల్లో, ఇప్పటికీ రాతి బండల్లో కొంతమంది పేరున, స్థానికేతరుల పేరున మరి కౌలు వసూలు చేస్తూ వాళ్ళ ఆక్యుపేషన్లో ఉంచుకున్నారు అనేటువంటిది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అయితే ఇది ఈయన హయాంలో కాదు, ఈయన దృష్టిలో ఎవరు పెట్టి ఉండకపోవచ్చు. దాని గురించి వ్యక్తిగతంగా ఈయన్ని మేము నిందించేది ఉండదు. కానీ ఇప్పుడు వరకు వాటి మీద ఈయన దృష్టి పడకపోవడం బాధాకరం. రేపు కావాలంటే మేము రికార్డులు చూపిస్తాం. రెండవది ఏంటంటే, కొంతమంది పేదవాళ్ళు మరి రాతి పనులని ఇది చేసుకుని ఆక్రమించుకుని మరి పైర్లు పండించుకుంటున్నారని తెలిపారు. అది సంతోషం. వారిని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా అందరిలాగే పెద్దల్లాగే మరి వాళ్ళకు కూడా దేవుడికి కట్టవలసింది మరి సాగులోకి వచ్చి పంట పండిన కాడి నుంచి మరి స్వామివారికి డబ్బులు కట్టించుకుని వాళ్ళకి కూడా హక్కులు కల్పిస్తే మరి ఇంకా పెద్ద వాళ్ళు కూడా కలిగించుకున్నారు. కాబట్టి ఇంతకుముందు దాన్ని కూడా ఇచ్చేయాలనేటువంటిది మా యొక్క ఆలోచన. ఆయనకి చెప్తూ వస్తున్నాం. అలాగే ఈ రకంగా చేసేటప్పుడు కొంతమంది ఇంటెన్షన్గా మామూలుగా కొన్ని పెద్ద రైతులే కొంత ఎగస్ట్రా వాళ్ళు కూడా కలుపుకొని ఇచ్చేశారని చెప్పిన ఆరోపణలు కూడా ఆయన ఒప్పుకుంటున్నారు. దాని మీద వారు ఏం చర్యలు గైకుంటారో మరి వారిష్టం. రైతుల యొక్క మరి వసూలు చేయటం, బకాయిలు ఎలా చేస్తే బాగుంటుందో వారికున్న చట్ట పరిధిలో దాన్ని మేము తర్వాత వారు అడిగితే చెప్తే అప్పుడు మేము కూడా దానికి చెప్పవలసింది మేము చెప్తాం. అయితే ఇంకొకటి ఏంటంటే, సబ్ లీజ్ ఇది అనేటువంటిది చాలా దేవాలయ భూములు సబ్ లీజ్కి ఇవ్వకూడదు అనేటువంటి వాదన. అంటే దేవాలయ భూములు అంటున్నారు కాబట్టి ఇది 2016 వరకు దేవాలయానికి ఎలాంటి పాస్బుక్, టైటిల్ డీడు లేదు, మీకు తెలుసు. 2016 నుంచైనా మరి కంటిన్యూ అయినటువంటి పాస్బుక్, టైటిల్ డీడ్ ఎప్పుడైతే రెవెన్యూ వారు ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సబ్ లీజ్కి అసలు మీకు తెలవదు ఏంటంటే, ల్యాండ్ ఓనర్ పేర్లు కొన్ని ఉన్నాయి, వాళ్ళకి తెలవదు, ఎక్కడి నుంచో ఎవరో వచ్చి డబ్బు కడుతుంటారు. రెండోది,
మొత్తం కూడా స్థానికేతరులు దాదాపు అమెరికాలో ఉన్న ఇంకో చాట ఉన్న మరి వాళ్ళు కౌలు మరి సబ్లీజ్కి ఖచ్చితంగా ఇస్తున్నారనేటువంటి ఆధారాలు ఈ మధ్య దాదాపు ఎన్నో లక్షల రూపాయలు టేక్ చెట్లు కూడా నిలుపుదల చేయాల్సి చేశాం. ఎందువల్లంటే అప్పుడు అది ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వారు ప్రచురించారు. అయితే అది ఎందువల్ల చేయాల్సి వచ్చిందంటే వారి మీద రైతుల మీద పక్షపాత దృష్టి కాదు, చిన్న చిన్న రైతులు మరి ఏదన్నా ఒక చెట్టు నరుక్కుంటే సిబ్బందిని వెళ్ళి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటమో లేదంటే పట్టుకెళ్ళి పడేయటమో ఆ చెట్లు అలాంటివి జరిగినాయి. కాబట్టి మరి మేము అంటున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే సబ్లీజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. స్థానికులు మాత్రమే, స్థానిక గ్రామాలకు చెందిన 5 గ్రామాలకు చెందిన రైతులు కానివ్వండి, ఇంకా చుట్టుపక్కల సరిహద్దు గ్రామాల రైతులు కానివ్వండి, వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరూ మరి స్థానికేతరులు సొంతంగా చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా దాని ఆధారాలు చూపిమంటే చూపిస్తాం. మీ రికార్డులో ఉన్నటువంటి పేర్లు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రూవ్ చేయగలమని చెప్పేసి మేము చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ మీ దృష్టిలో పెడుతున్నాను. ఇది ఈరోజు వారు ఇచ్చిన దానికి నేను ఇచ్చేటువంటి మరి వివరణ. నమస్కారం.